దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 620వ పాట పాడుతూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరుచుకుందాం. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదను, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదను, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదనమదిలో ఆయన చింతనుండా, కాంక్షించేదనమదిలో ఆయన చింతనుండా. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరూ, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీనే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను.
రాత్రి కూడాను దేవునికి స్తోత్రము కలుగును గాక. నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అవకాశం ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేని వారు చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనుషుల తలంపులు, మనుషుల మార్గములు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలు, దేవుని మార్గములు, దేవుని త్రోవలు వేరు. మనుషుల దృష్టి వేరు, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టి వేరు. ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టి, అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవుల, మనుషుల దృష్టి ఎంత వ్యత్యాసము ఉంటుందో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. మానవులమైన మన దృష్టికి, మనుషులమైన మన దృష్టికి ఒక రోజు అంటే 24 గంటలు, ఒక దినము అంటే 24 గంటలు. మనుషుల దృష్టికి, మానవుల దృష్టికి 24 గంటలు గడిస్తే ఒక దినము, ఒక రోజు. అలాగే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు అయితే ఒక దినము, 1000 సంవత్సరాలు అయితే ఒక దినము. పేతురు రాసినటువంటి పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 1000 సంవత్సరాలైతే దేవునికి ఒక రోజు, ఒక దినం.
మనకేమో 24 గంటలైతే ఒక రోజు ఒక దినం. ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి, ఎంత తేడా ఉన్నదో చూడండి. మానవుల దృష్టి, మనుషుల దృష్టి వేరు, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టి వేరు. మనుషుల దృష్టికి 24 గంటలు గడిస్తే ఒక రోజు ఒక దినం. అదే దేవుని దృష్టికి అయితే 1000 సంవత్సరాలు గడిస్తే ఒక దినం, ఒక రోజు. అలాగే మన త్రోవలకు దేవుని త్రోవలకు, మన మార్గములకు దేవుని మార్గములకు, మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉన్నదో. యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ దేవుని తలంపులు కనబడుతున్నాయి, దేవుని త్రోవలు కనబడుతున్నాయి, దేవుని మార్గములు కనబడుతున్నాయి. దేవుని మార్గములు, దేవుని త్రోవలు, దేవుని తలంపులు. అలాగే మన తలంపులు, మన త్రోవలు, మన మార్గములు వేరువేరుగా ఉన్నాయి. దేవుని తలంపులు, దేవుని మార్గములు, దేవుని త్రోవలు వేరు. మన తలంపులు, మన మార్గములు, మన త్రోవలు వేరు. ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా దేవుని త్రోవలు, దేవుని మార్గములు, దేవుని తలంపులు మనకు కనబడుతున్నాయి. ప్రభువునందు ప్రియులారా, భూమి ఇక్కడ భూమి నుండి మనకు ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత హైట్లో, అంత ఎత్తులో దేవుని మార్గములు, దేవుని త్రోవలు, దేవుని తలంపులున్నవి. ప్రభువునందు ప్రియులారా, దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. అదెంత వ్యత్యాసం ఉన్నదో, దేవుని మార్గములకు, దేవుని తలంపులకు, దేవుని మార్గములకు, అలాగే మనుషుల మార్గములకు, తలంపులకు, త్రోవలకు అంత వ్యత్యాసం ఉన్నది. అలాగే ఆలోచించే విషయంలో కూడా మనుషుల విధానం వేరు, దేవుని విధానం వేరు. మనుషులు ఏం చూస్తారు? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. మరి దేవుడు ఏం చేస్తాడు? హృదయమును చూస్తాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయమును లక్ష్య పెడతాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టి వేరు, దేవుని తలంపులు, దేవుని మార్గములు, దేవుని త్రోవలు వేరు. అలాగే దేవుని యొక్క విధానము వేరు.
మన భౌతిక నేత్రాలతో మనం చూస్తున్నటువంటి విషయాలనే మనం లక్ష్య పెడతాం. కానీ హృదయములో ఉన్నటువంటి విషయాలను మనము లక్ష్య పెట్టలేము. మనుషులేమో పై రూపాన్ని చూస్తారు, లక్ష్య పెడతారు. దేవుడైతే హృదయమును లక్ష్య పెడతాడు, హృదయమును చూస్తాడు. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం ఎలాగున్నాము అనేది దేవుడు పట్టించుకోడు. ఎంత మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చాం, ఎంత మనం విలువైనటువంటి వస్త్రాలు తొడుక్కొని వచ్చాం, ఎలాగొచ్చామనేది దేవుడు లక్ష్య పెట్టాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన అందరి హృదయాలను దేవుడు లక్ష్య పెడతాడు. మనందరి హృదయాలను దేవుడు చూస్తాడు. ప్రభువునందు ప్రియులారా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. దేవునికి మన హృదయం కావాలి, దేవునికి మన హృదయము కావాలి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి హృదయం యొక్క పరిస్థితి ఏంటి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? దేవుడు హృదయమును చూస్తాడు, దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. దేవునికి మన హృదయము కావాలి. మరి హృదయం యొక్క పరిస్థితి ఏమిటంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. చెడ్డవన్నీ కూడా హృదయములో నుండి బయలుదేరి మనుషులను అపవిత్రపరుస్తాయి అని మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో కనబడుతుంది. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇవి చదివితేనే మనకు దమ్మొచ్చే పరిస్థితి అని ఉన్నాయి. ఈ పనికొచ్చేటియా పనికి రానివి? ఇవేవి కూడా పనికి రానివి. కానీ హృదయంలో ఇవన్నీ ఉంటాయి. ఇవి మనుషుల్ని ఏం చేస్తాయి? అపవిత్ర పరుస్తాయి. ఇవి లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఇవన్నీ బయటకొచ్చి ఏం చేస్తాయి? మనుషులను అపవిత్రపరుస్తాయి. ఈ చెడ్డవన్నీ అన్నాడు, ఇవి మంచివి కాదు, ఇవన్నీ చెడ్డవి. ఈ చెడ్డవన్నీ కూడా మనుషుల హృదయంలో నుండి బయటకు వస్తాయి. ఏమేమి వస్తాయి? దురాలోచనలు వస్తాయి. దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ హృదయం లోపల ఉంటాయి కనుక బయటకు వస్తాయి. బయటకు రావడం చేత మనుషులు అపవిత్రపరచబడతారు. ఇవి హృదయంలో లేవనుకోండి, ఇక బయటకు వచ్చేది లేదు, మనలను అపవిత్ర పరిచేది లేదు.
కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా చూచుకొనుము, కాపాడుకొనుమని దేవుడు చెబుతున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ చెత్త చెదారం అంతా ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. హృదయంలో నుండి చెత్త చెదారాన్ని మనం తొలగించుకోవాలి. అప్పుడు హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. లేకపోతే మురికి నీరు, కంపు వాసన కొట్టిన నీళ్లు బయలుదేరినట్టు బయలుదేరుతాయి. ఏమి దారులు? మరణదారులు, జీవధారలు కాదు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా మరి చూచుకొనుము అని మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియులారా, హృదయము చాలా జాగ్రత్తగా చూచుకొనవలసిన అవసరం ఉన్నది. అపోస్తలుల కార్యములు మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. వీళ్ళు దేనితో నింపబడ్డారు? మత్సరముతో నింపబడ్డారు. అహంభావము, అహంకారము, గర్వముతో నింపబడ్డారు. యూదులు అంటే ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. దేవునికి స్వకీయ జనం అంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళు దేనితో నింపబడి ఉన్నారు? హృదయంలో వాళ్ళు మత్సరము, అహంభావము, ద్వేషముతో వాళ్ళు నింపబడి ఉన్నారు. హృదయము అనేది చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇక్కడ ఒకడు కనబడుతున్నాడు. పౌలేమో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. వీడేమో సమస్త కపటముతో దుర్మార్గముతో నిండిన వాడై ఉన్నాడు. వీడెవడంటే అపవాది కుమారుడు. సాతాను ఒక ద్వేషపు మూట. వానిలో ఉన్నదంతా ద్వేషమే, ప్రేమ అనేది వానికి లేదు. అందుకే వాడు సైతాన్ అయ్యిండు. దేవుడేమో ప్రేమ మూట, ప్రేమ స్వరూపి, ప్రేమ పూర్ణుడు గనక ఆయన భగవంతుడు, దేవుడు. కాబట్టి హృదయం అనేది సరిగ్గా లేకపోతే దేవుని రక్తమాంసములలో పాలు అనేది లేదు. దేవుని రక్తమాంసములలో పాలు అనేది ఉండదు. ప్రభువునందు ప్రియులారా, హృదయం సరిగ్గా ఉండాలి దేవుని ఎదుట. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం
21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవునితో మనకు పాలు పంపులు. జీవాహారముగా దిగి వచ్చిన వాడు యేసుప్రభు. యేసుప్రభు శరీరము మనకు నిజమైన ఆహారము. యేసుప్రభు వారి రక్తము మనకు నిజమైన పానము. యేసుప్రభు శరీరంలో, యేసుప్రభు రక్తంలో మనము పాలు పంచుకోవాలంటే దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి? సరి అయినదిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. నీ హృదయంలో ఇంతకుముందు మనం చదువుకున్నవన్నీ లేకుండా చెత్త చెదారన్నంతా ఊడ్చిపడేసి నిర్మలమైన మంచి హృదయంతో నువ్వు ఉంటే నీవు దేవుని దృష్టికి యోగ్యుడవు అవుతావు, యోగ్యురాలు అవుతావు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి? సరి అయినదిగా ఉండాలి. శుద్ధి చేయబడినటువంటి హృదయముగా ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, మన నెత్తి మీద ఒక 100 కిలోల సంచి ఎత్తుకున్నాం. మనం బరువు ఉంటామా, అలకగా ఉంటామా? బరువు ఉంటాం. ఎంత బరువు అంటే ఇక చెప్పరాదు. 100 కిలోల బరువు మన నెత్తి మీద పెట్టుకుంటే ఎంత బరువు మనకుంటుందో, ఎంత స్ట్రెయిన్ అయిపోయి ఎంత తిప్పలు పడతామో. హృదయములో కల్మషము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, కక్ష ఇవన్నీ నింపుకొని ఉంటే కూడా అంతకంటే ఎక్కువ బరువు. దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలంటే సరి అయినదిగా ఉండాలి. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు తెల్ల పేపర్ లాగా ఉండాలి. దాని మీద ఏమి గీతలు, పిచ్చి గీతలు ఏమి ఉండదు. దేవుడు హృదయాన్ని చూస్తే ఎట్లుండాలి? తెల్ల పేపర్ లాగా ఉండాలి. అట్లా కాకుండా వీళ్ళ మీద ఈ కేసు, వాళ్ళ మీద ఆ కేసు, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు నాశనం కావాలి, వీళ్ళు సావాలి, వాళ్ళు ఇట్లా, ఇవన్నీ రాసుకొని పెట్టుకున్నాం అనుకో పేపర్ మీద. అటువంటి హృదయము సరి అయిన హృదయము కాదు. హృదయం ఎలా ఉండాలి? వైట్ పేపర్ లాగా ఉండాలి. తెల్ల పేపర్, ఒక్క గీత కూడా ఉండొద్దు దాని మీద. అలా ఉంటున్నాయా మనుషుల హృదయాలు? పీకల దాకా ద్వేషాలు, కక్షలు, ఈర్ష్యలు, మనుషుల మీద విపరీతమైనటువంటి దురాలోచనలు చేసే పరిస్థితి. ఇవన్నీ ఎక్కడుంటాయి? మొత్తం హృదయంలో ఉంటాయి. వీటన్నిటినీ చెరిచి వేసుకొని వైట్ పేపర్ లాగా నీ హృదయం ఉంటే నువ్వు 100 కిలోలు ఉన్నా, నువ్వు 10 కిలోలు ఉన్నట్టే అనిపిస్తుంది నీకు. ఇవన్నీ రాసుకుంటే నువ్వు 25 కిలోలు ఉన్నా, 100 కిలోలు ఉన్నట్టే అనిపిస్తుంది. అలక ఉంటే మంచిదా, బరువు ఉంటే మంచిదా? అలక ఉంటే మంచిదంటే మా వైట్ పేపర్ లాగా ఉండాలి మన హృదయం. అప్పుడే మనం చాలా మరి దేవుని దృష్టికి యోగ్యురాళ్ళముగా కనబడతాం. ఇక్కడ ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కనబడడం లేదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. ప్రభువునందు ప్రియులారా, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడేమో హృదయాన్ని చూస్తారు. హృదయము నిండా క్రీస్తును మనము మహారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. హృదయము నిండా సమృద్ధిగా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ఇవి తప్ప ఇంకేమీ హృదయంలో
ఉండొద్దు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం క్రీస్తును ప్రభువుగా మనము ప్రతిష్ఠించుకోవాలి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయము నిండా దేవుని సింహాసనం ఉండాలి. సింహాసనం మీద మహారాజుగా క్రీస్తు యేసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మన హృదయము నిండా నిండి ఉండాలి. అంతేకాదు హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యము మనము నింపుకోవాలి. కొలసి పత్రిక మీరు చూడండి, 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింప నీయుడి. 2, దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? హృదయాన్ని చూస్తాడు. దేవుడు దేనిని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి? సరి అయినదిగా ఉండాలి. దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా ఉండాలంటే యేసు ప్రభువే మహారాజుగా మన హృదయము నిండా నిండి ఉండాలి. ఆ దేవుని వాక్యమే మన హృదయము నిండా నింపుకోవాలి. ఈ 2 పనులు మనం చేయగలిగితే దేవుని ఎదుట మన హృదయం సరి అయినదిగా కనబడుతుంది. దేవునితో మనకు పాలు పంపులు ఉంటాయి. క్రీస్తు యేసు శరీరమును మనం భోజనము చేయడానికి, క్రీస్తు యేసు రక్తమును మనం పానము చేయడానికి మనము పాలు పంపులు కలిగి ఉంటాము. ప్రభునందు ప్రియులారా, దేవుడు దేన్ని చూస్తాడు చెప్పండి? హృదయమును చూస్తాడు. దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయమును లక్ష్య పెట్టినప్పుడు, దేవుడు హృదయమును చూసినప్పుడు, హృదయము నిండా దేవుని వాక్యము నింపబడి ఉంటే, హృదయం నిండా క్రీస్తు ప్రభువే మహారాజుగా సింహాసనాసీనుడై ఉంటే ఆయనతో మనకు పాలు పంపులు ఉంటాయి. ఆయన దృష్టికి మనం యోగ్యురాళ్ళముగా కనబడతాము. దేవుని ఎదుట మన హృదయం సరి అయినదిగా లేకపోతే దేవుని కార్యములో మనకు పాలు పంపులు ఎప్పుడూ ఉండవు. కనుక హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాము. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో యేసుక్రీస్తు ప్రభువే నిండి ఉన్నాడు అనుకో, నోరు తెరిస్తే యేసు ప్రభువును గురించే మాట్లాడతాం. హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకున్నాం అనుకో, నోరు తెరిచినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మాట్లాడతాం. నీ హృదయంలో ఏది నిండి ఉంటుందో నీ నోరు అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బాటలు ఉంది. ఈ బాటల్లో ఏమున్నాయి? మంచినీళ్ళు ఉన్నాయా? ఉన్నాయా మంచినీళ్ళు? ఇది నోరు అన్నమాట. ఇదేమో హృదయం, ఇదేమో నోరు. ఇప్పుడు హృదయంలో ఏమున్నాయి? మంచినీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా పోస్తే ఏమొస్తాయి? మంచినీళ్ళు వస్తాయి, అవునా కదా? ఇప్పుడు ఈ హృదయంలో పెండ నీళ్ళు ఉన్నాయి, మొత్తం నిండా పెండ నీళ్ళు ఉన్నాయి. మూతిపితే ఏమొస్తాయి? పోస్తే పెండ నీళ్ళే. ఇప్పుడు దీని నిండా రోత ఉంది. ఇప్పుడు దీన్ని నోరు తెరిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు అర్థమైందా? నీ హృదయంలో ఏది నింపుకుంటే గదే బయటకు వస్తుంది. పగ, ద్వేషము, కక్ష, ఈర్ష, ఓర్వలేనితనం, అహంకారం, గర్వం, అహంభావం నింపుకున్నావు అనుకో, నువ్వు నేరు తెరిచినప్పుడల్లా
అవి వస్తాయి కానీ ఇంకా మరొకటి రాదు. నీ హృదయం నిండా ప్రేమ, దయ, జాలి, కనికరం, సాటి మనిషి పట్ల ఒక మంచి సద్భావం, ఇవన్నీ నింపుకున్నావు అనుకో, నువ్వెక్కడ నోరు తెరిచినా అవే బయటకు వస్తాయి. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయంలో ఏది నిండి ఉంటుందో నువ్వు నోరు తెరిచినప్పుడు అదే బయటకు వస్తుంది. హృదయం నిండా యేసు ప్రభువుని నింపుకున్నావు, హృదయం నిండా దేవుని వాక్యం నింపుకున్నావు, నువ్వు ఎక్కడ నోరు తెరిచినా దైవత్వమే బయటకు వస్తుంది కానీ సాతానికత్వం బయటకు రాదు. అందుకే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. కనుక దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి? సరి అయినదిగా ఉండాలి. మరి మన హృదయాలన్నీ కూడా నిర్మించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. మరి మన హృదయాలు ఎలాగున్నాయో మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. హృదయంలోకి తొంగి చూసుకుందాం, అంతరంగంలోకి తొంగి చూసుకుందాం. దేవుని ఎదుట మన అంతరంగము, మన హృదయం సరైనదిగా ఉందా, లేక కపటముతో నిండి ఉందా, దుష్టత్వంతో నిండి ఉందా, ద్వేషముతో నిండి ఉందా, గర్వము అహంకారంతో నిండి ఉందా, లేక ప్రేమ, దయ, జాలి, క్షమాగుణం, సాటి మనిషి పట్ల సద్భావం, అటువంటిది వాటితో నిండి ఉన్నామా? మనం పరీక్ష చేసుకోవాలి, మనము పరిశీలించుకోవాలి. మన అంతరంగం లోపలికి మనం చూసుకోవాలి, మన హృదయం లోపలికి మనం చూసుకోవాలి. మన హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉంటే దేవుని కార్యంలో మనకు పాలు పంపులు. ఇప్పుడు ప్రభురాత్రి భోజన సంస్కారం, అది దైవ కార్యం. అందులో మనకు పాలు పంపులు ఉండాలంటే దేవుని ఎదుట మన హృదయం సరి అయినదిగా ఉండాలి. ఏదైనా చెత్త చెదారం ఉంటే దేవుని దగ్గర పూర్తి చేసుకోవాలి. మన హృదయం నిండా చెత్త చెదారాన్ని, అంటే దేవునికి విరోధమైన సకలమైన అవలక్షణాలన్నీ తొలగించేసుకొని క్రీస్తును మహారాజుగా మన హృదయం నిండా ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు వాక్యముతో మన హృదయం నింపుకోవాలి. అప్పుడు మన హృదయాన్ని చూసిన దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన కార్యములన్నిటిలో మనకు పాలు పంపులు కలిగేటట్టు చేస్తాడు. అటువంటి నిర్మలమైన మంచి హృదయాలు మనం కలిగి ఉండేటట్లు మనమందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఎవరికి వారం మనలను మనము స్వపరీక్ష చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం.